భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహించారు. 30 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో బీసీ జనరల్కు చైర్మన్ రిజర్వ్ అయిందని, భూపాలపల్లి మున్సిపాలిటీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు తెలిపారు. అధికార పార్టీని గెలిపిస్తే వచ్చే 3 ఏళ్లలో భూపాలపల్లి రూపురేఖలు మారుస్తామంటున్న ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతున్నది. అలాగే ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ప్రచారం ముమ్మరం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు ప్రతి గడప గడప తిరుగుతూ భూపాలపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి వివరిస్తూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు చాలా స్పీడ్గా 600 ఓట్లతో ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ 60,000 ఓట్లకు చేరుకొని 1,00,000 పాపులేషన్తో కలిగి ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇప్పుడు మనం ఇక్కడ ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో 26 నెలలు మేము శాసనసభ్యునిగా ఎన్నికై ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకొచ్చాం, ఒక కొత్త నర్సింగ్ కాలేజీని తీసుకొచ్చాం, అదేవిధంగా కోర్టు భవనాలకు కూడా 87 కోట్లతో తీసుకొచ్చాం, 32 లక్షల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, ఇంకొక 1,00,000 పాపులేషన్ పెరిగినా కూడా నీటి సరఫరా అయ్యే విధంగా పైప్ లైన్ ఎక్స్టెన్షన్స్తో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా 1 నుంచి 30 వార్డులు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ ప్రభుత్వానికి మద్దతుగా సహకరించడం జరుగుతుంది. భూపాలపల్లి మున్సిపాలిటీని మరి ఒక ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యం మాలో ఉంది. ఆ సంకల్పం నెరవేరాలంటే ప్రజలందరూ కూడా అధికార పార్టీ వ్యక్తిగా అభివృద్ధిలో సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో చాలా పారదర్శకంగా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో అధికారం ఉన్న పార్టీ కనుక గెలిస్తే తప్పనిసరి ఇవన్నీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు చెప్తున్నారు. ఇప్పుడు రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, భూపాలపల్లి.